జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో శబరి భక్తి ఎంత గొప్పతో చదువుతున్నాను. ఒక కొండ ప్రాంతమున బిల్లజాతికి చెందిన కోయదొర ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు శబరి. శబరి బాల్యము నుండి దయ, అహింస, భగవద్భక్తి కలది. కోయదొర కుమార్తెకు వివాహము చేయదలచి ఒక వ్యక్తితో వివాహము నిశ్చయించెను. ఆ వరుడు క్రూర స్వభావము కలవాడు. వివాహ సందర్భములో మూగజీవులను బలి ఇచ్చుటకు తీసుకొని వచ్చిరి. ఆ దృశ్యమును శబరి చూచి హృదయము ద్రవించెను. వివాహమునకు ముందు రోజు రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా శబరి రాత్రి అంతయు అడవులలో నిర్విరామముగా పరిగెత్తుచు ప్రాతకాల సమయమునకు పంపానది ఒడ్డున మతంగ మహర్షి ఆశ్రమమునకు చేరెను. ఆ ఆశ్రమ ప్రాంతములో ఎవ్వరికీ కనిపించకుండా ఆకులు అలములు శుభ్రము చేస్తూ ఆ పరిసర ప్రాంతములో తిరుగుచుండేది. మతంగ మహర్షి త్రికాల జ్ఞానవేత్త అయిన ఋషి, దూరదృష్టి కలవాడు. ఆమె చక్కని ఆధ్యాత్మిక గల బాలిక అని గ్రహించి ఆమెకు తన ఆశ్రమములో ఆశ్రయము ఇచ్చెను. అప్పుడు మతంగ మహర్షి ఆమెను దగ్గరకు పిలిచి ఇలా చెప్పెను: అమ్మ, ధైర్యముతో కష్టములను ఓర్చుకొనుచు దైవచింతనలోనే ఉండుము. శ్రీరాముడు నీ కుటీరమునకు వచ్చును. శ్రీరాముడు అందరి మనస్సులలోని భావమునే గ్రహించును. నిర్మల భక్తికి మాత్రమే ఆయన వసుదగును అని చెప్పి మతంగ మహర్షి యోగసిద్ధి పొందెను. అంతటా శబరి మనస్సు ఆనందముతో పొంగిపోయెను. శబరి క్రమముగా వృద్ధురాలయ్యెను. శ్రీరాముడు ఇచ్చటికి వచ్చును అని గురువు చెప్పిన మాటలు ఆమె చెవులో మారుమ్రోగుచుండెను. శ్రీరాముడు వస్తాడు అని పరమ విశ్వాసముతో ఆమె తన జీవితమును కొనసాగించుచుండెను. శ్రీరాముడు దర్శనము కలుగును అని ఆశతో ప్రతిదినము ఆమె తన కుటీరమును శుభ్రపరచుచుండెను. శ్రీరామునికి మధుర ఫలములను సేకరించి ఉంచుచుండేది. శబరి యొక్క భక్తికి వశుడై తనను వెతుక్కుంటూ శ్రీరామ లక్ష్మణుడు కాలినడకను శబరి కుటీరమునకు వచ్చెను. శబరి శ్రీరామునిని చూడగానే ఆమె పరవశమయ్యి దేహధ్యాసనే మరచిపోయి ఆమె తన కన్నీటితో శ్రీరాముడు పాదములను కడిగెను. శ్రీరాముడు శబరిని లేవనెత్తెను. శబరి తన కుటీరమునకు తీసుకువచ్చి శ్రీరాముని పాదములను కడిగి ఒక రాయిపై కూర్చుండబెట్టి పండ్లను ఆయన ముందుంచి భక్తి శ్రద్ధలతో ఇట్లు అనెను: ప్రభు, నేను స్వయముగా మీకు ఫలములు తినిపించదను, కాని ఈ బిల్లజాతి చేతి పండ్లను తినదరా అని కన్నీరు కార్చెను. అప్పుడు శ్రీరాముడు శబరితో ఇలా అనెను: అమ్మ, నేను భక్తితో మాత్రమే తృప్తిపడుదును. భక్తి సాధన విషయములో జాతిమత కులభేదములు లేవు. నాకు ఆకలి వేయుచున్నది, పండ్లు పెట్టు అని అడిగి తినుచుండెను. మతంగ మహర్షి వచనములు నేడు సత్యములు అయ్యను అని శబరి ఆనందపడెను. అప్పుడు శబరి శ్రీరామునితో ఇలా అనెను: రామ, సీతాన్వేషణ విషయములో సుగ్రీవునితో మైత్రి చేసుకొనుము, నీకు సహాయపడును అని శ్రీరామునకు శబరి చెప్పెను. పరమ భక్తురాలైన శబరి శ్రీరాముని పాదచరణములపై పడి ఆత్మ లీలమయ్యను. శబరి దేహము శబరీ నది అయ్యను. జై శ్రీరామ. నాదొక మనవి. 300 ప్రాంతీయ భాషలలో ఒక్కొక్క రామాయణములో శబరి పండ్లు ఎంగిలి చేసి తీయని పండ్లు శ్రీరామునికి పెట్టినది అని అనెదరు. అది సినిమాలో కల్పితము. ఎంగిలి పళ్ళు పెట్టలేదు. శబరి గొప్పగా భావించే వంశములో పుట్టలేదు. ఆమె కోయజాతికి చెందినది. తనేమి గ్రంథాలు వేదాంతాలు చదవలేదు. అయినా శ్రీరాముడు ఆమె భక్తికి వశుడై తనను వెతుక్కుంటూ కాలినడకను ఆమె దగ్గరకు వచ్చాడు. జీవితములో ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని దాని గురించి ఆలోచిస్తూ నమ్మకముతో గడుపుతూ అందుకు అనుగుణముగా జీవించినప్పుడు విజయము సాధ్యమవుతుంది. అలాగే శబరి భక్తికి శ్రీరాముడే మెచ్చి తన చెంతకు కాలినడకను వచ్చాడు. జై శ్రీరామ. శబరి చరిత్ర విన్నవారికి శబరిలాగే మనకి శ్రీరాముడు అనుగ్రహము కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు.